హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. నైన్త్ లార్డ్ సిరీస్ చూస్తున్నాం కదా. భాగ్యాధిపతి సప్తమ భావంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? నైన్త్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్. ఓకే, నైన్త్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్ అగైన్ ఇట్స్ ఏ రాజయోగ. ఎందుకంటే కోణాధిపతి కేంద్ర స్థానం రాజయోగాన్ని ఇస్తుంది. అఫ్కోర్స్ అన్ని గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి భాగ్యాధిపతి అయి సప్తమ భావంలో ఉన్నప్పుడు. సో మనకి 9th ఆఫ్ ధర్మ, 7th ఆఫ్ మ్యారేజ్, 7th ఆఫ్ బిజినెస్, ఇవన్నీ ఎలా ఉంటాయనే చూద్దాం. ముఖ్యంగా 9th లార్డ్ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి మనకి బిజినెస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తండ్రి పబ్లిక్ ప్రొఫైల్స్లో లైక్ మేబీ ఇంటూ పాలిటిక్స్ ఆర్ ఇంటూ బిజినెస్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా భాగ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉంటే మటుకు కొంత ఇబ్బంది ఉంటుంది. అది మనకి పితృదోషం అని చెప్పలేం కానీ, బట్ సప్తమ రవి ఈజ్ నాట్ గుడ్. అంటే తండ్రికి మంచిది కాదు, అట్లానే ఎవరి హారోస్కోప్లో అయితే ఉంటుందో వాళ్ళకి మ్యారేజ్కి దానికి మంచిది కాదు. ఒకవేళ మీకు భాగ్యాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో ఉన్నట్టయితే అది కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. తండ్రి చిన్నతనంలో దూరం అవడం కానీ, లేదా తండ్రి వేరే దేశాల్లో బిజినెస్ చేస్తూ ఉండడం, వీళ్ళు వేరే దగ్గర ఉండడం, అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మ్యారేజ్ విషయంలో కూడా కొంత ఇబ్బంది పడతారని చెప్పచ్చు మీకు సన్ ఉన్నప్పుడు. కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్కి, పాలిటిక్స్కి, వీటికి చాలా బాగుంటుంది మళ్ళీ. బట్ మ్యారేజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మటుకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే స్పౌస్ కొంచెము మరీ ఫాదర్లీ బిహేవియర్ ఉండడం. అంటే లైక్ ప్రతిదాన్ని చూడండి, మనకి మ్యారేజ్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అలా కాకుండా ఒకరు రూల్ చేస్తున్నట్టుంటే దెన్ దానివలన ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు కదా అట్లాంటి రూలింగ్లో. బట్ సన్ యాజ్ ఎ 9th లార్డ్ ఇన్ ద 7th హౌస్ ఇలాంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ గురువు కనుక భాగ్యాధిపతి అయ్యి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఎడ్యుకేషన్, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఇంటూ వాళ్ళు బిజినెస్ ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనీ రిలేటెడ్ మనీ చాలా బాగా వస్తాయి వీళ్ళకి. అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవుతారు, లైక్ ప్రాక్టీసింగ్ సిఏ, లా, ఇలాంటి ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉంటుంది. అండ్ గురువు రాజయోగంలో ఉన్నప్పుడు ఆయన మొత్తము అన్ని పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తారు. అండ్ ఇంకొకటి, మ్యారేజ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ వల్ల, లగ్నంలో వేరే గ్రహాలు ఉండడం వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ జూపిటర్ ఇన్ ద 7th హౌస్ ప్రొటెక్ట్స్ ద మ్యారేజ్ని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా డివోర్సు, సెపరేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉండదు. అండ్ మోరోవర్ మీకు లా రిలేటెడ్ ప్రాక్టీసెస్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్, 9th లార్డ్ ఇన్ ద 7th హౌస్ జూపిటర్ అయినప్పుడు. అండ్ మనకి చంద్రుడు కనుక భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉంటాయి. యూజువల్లీ మదర్లీ కేరింగ్ స్పౌస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ మదర్ కొంత ఫాదర్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా యాజ్ ఏ 9th లార్డ్ మూన్ ప్లేస్డ్ ఇన్ 7th హౌస్ ఎక్సలెంట్. మ్యారేజ్ అయితే మంచి ప్రాస్పారిటీ ఇస్తాడు. అందులో ముఖ్యంగా మనకి వృశ్చిక లగ్నానికి కదా 9th లార్డ్ ఇన్ 7th ఉండేది, ఎగ్జాల్టేషన్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ప్రాస్పారిటీ, ఎక్సలెంట్ ప్రాస్పారిటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ బుధుడు కనుక భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మనకి సిఏ కానీ, లేకపోతే లా ఫీల్డ్స్ కానీ, బిజినెస్ చేయడానికి కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెంట్ కాంబినేషన్. కానీ మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే బుధుడు ఆల్వేస్ ఇండికేట్స్ 2, ఎయిదర్ మీకు మేనరికన్ లాంటిదైనా అవ్వాలి, లేదా సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బట్ ఏదైనా 9th లార్డ్ ఇన్ 7th హౌస్ ఉన్నప్పుడు ఇట్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ గ్రహమైనా అవ్వనియండి, మ్యారేజ్ తరువాత వీళ్ళ స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. స్పౌస్ తోటి మంచి స్పిరిచువల్ రిలేషన్ కలిగి ఉంటారు. అంటే ఇద్దరు కలిసి కొన్ని స్పిరిచువల్ అంటే మెడిటేషన్ చేయడం కానీ, లేదా ఇద్దరు కలిసి పూజలు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ఇద్దరికీ కూడా
అంటే స్పౌస్ వల్ల వీళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ దే లీడ్ ద పర్సన్ అనమాట. వాళ్ళు వచ్చిన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని మంచి స్పిరిచువల్ లైఫ్లోకి తీసుకెళ్తారు. అండ్ శుక్రుడు కనుక భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ అన్ ఎక్సలెంట్ రిలేషన్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచి రిలేషన్ ఉంటుంది. అండ్ శుక్రుడు ఒక బ్యూటిఫుల్ స్పౌస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు రిలీజియన్ విషయంలో కానీ అండ్ మనకి భార్య లేదా భర్త విషయంలో చాలా కేరింగ్ అండ్ ఫన్ లవింగ్ ఉంటారని అర్థం. అండ్ వేరే కల్చర్స్ని కొంచెము అడ్మైర్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ చూడండి, మన కల్చర్ని ఇష్టపడుతూనే లైక్ హిందూయిజాన్ని మేబీ వెస్టర్నైజ్డ్ కల్చర్ని కూడా వాళ్ళ దానిలో కూడా చాలా మంచి మంచి కొన్ని ఉంటాయి. దెన్ వీ కెన్ ఫాలో దట్. అదర్ కల్చర్స్ అంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ శుక్రుడు విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ. గురువు కానీ శుక్రుడు కానీ మీకు 9th లార్డ్ అయి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు దే గివ్ అంటే ప్రాస్పారిటీ అండ్ మనీ, ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది మ్యారేజ్ తర్వాత అని చెప్పచ్చు. అండ్ కుజుడు కనుక భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అగ్రెసివ్ హస్బెండ్ అని చెప్పచ్చు. హస్బెండ్ ఆర్ వైఫ్, స్పౌస్ ఎవరైనా, బట్ వెరీ గుడ్ ఫర్ మీకు స్పోర్ట్స్ కానీ అండ్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అంటే యూనిఫామ్ వేసుకునే జాబ్స్కి కానీ వాటికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంటూ బిజినెస్, ముఖ్యంగా బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బిజినెస్లు, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు ఇది కుజ దోషము కాబట్టి యూజువల్లీ కొంత మ్యారేజ్ విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అంటే అవ్వడానికే. బట్ అయిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఒకవేళ కుజుడు కనుక అంటే కుజుడికి బలం ఎక్కువ ఉందనుకోండి, కొంచెం ఫిజికల్లీ ఇబ్బంది పెట్టే స్పౌస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కుజుడు నీచ పడితే కొంచెం సాడిస్టిక్ అనమాట. బట్ ఏదైనా కూడా కుజుడు ఏం చేస్తాడంటే అబ్యూజివ్ అని చెప్పొచ్చు మనకి కుజుడు దగ్గరకు వచ్చేటప్పటికి. అంటే కొంత ఫిజికల్లీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఆఫ్ కోర్స్ 9th లార్డ్ అయినప్పటికీ. అండ్ మోరోవరు వీళ్ళకి సంబంధించిన స్పిరిచువాలిటీ విషయంలో కనుక ఎవరైనా అడ్వైజ్ ఇస్తే దే నెవర్ టేక్. వాళ్ళు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు ఆఫ్ కోర్స్ ఎంత బలం ఉన్నప్పటికీ. అండ్ మోరోవరు వాళ్ళ స్పౌస్ వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటారు ధర్మం విషయంలో. నేను ఏం చేస్తున్నానో అలాంటి ధర్మాన్ని తను కూడా ఫాలో అయితే బాగుండని అనుకుంటారు. సో ఇది ఒక్కొక్క గ్రహం. అండ్ లాస్ట్ ప్లానెట్ సాటర్న్ కనుక మీకు భాగ్యాధిపతి అయి సప్తమ స్థానంలో ఉంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద రిలేషన్ అనమాట. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన రిలేషను తండ్రితోటి, భర్తతోటి లేదా భార్యతోటి ఉండే రిలేషన్ అనేది చాలా సఫర్ అవుతుంది. మోరోవరు మ్యారేజ్ అవ్వడం లేటు, ఒకవేళ ఎర్లీగా అయినా, బట్ రిలేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఒక బిజినెస్ డీల్లా ఉంటుంది. లైక్ ఓకే అంటే మ్యారేజ్ బికమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అఫ్కోర్స్ అది భాగ్యాధిపతి అయినప్పటికీ రాజయోగం ఏర్పడితే మీకు మోర్ ఇంటూ బిజినెస్ రిలేటెడ్ బాగుంటుంది, లేదా పబ్లిక్ సర్వీస్లో, పాలిటిక్స్ వీటికి బాగుంటుంది. కానీ తండ్రితో రిలేషను, తండ్రి లాంగివిటీకి అండ్ తండ్రికి సంబంధించిన ప్రేమ అండ్ రిలేషన్ విషయంలోనూ వీళ్ళు సఫర్ అవుతారు, మిస్ అవుతారని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని గ్రహాలు లైక్ రవి కానీ సాటర్న్ కానీ కాస్త ఇబ్బంది పడవచ్చు యాజ్ ఎ 9th లార్డ్ ప్లేస్డ్ ఇన్ 7th హౌస్. బట్ కొన్ని గ్రహాలు మంచి ప్రాస్పారిటీని ఇస్తాయి. లైక్ ముఖ్యంగా గురువు కానీ శుక్రుడు కానీ అయినప్పుడు ఇట్ ఈస్ ఎక్సలెంట్. మనం ఎప్పుడైనా 9th లార్డ్ ఇన్ 7th హౌస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చెక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సన్. రవి బలం ఎలా ఉందో చూసుకోవాలి. రవి కనుక బలంగా ఉన్నట్టయితే 9th లార్డ్ ఇన్ 7th హౌస్ ఉన్నప్పటికీ ఫాదర్ ఇంటూ బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ పబ్లిక్ అంటే లైక్ పబ్లిక్ తోటి కనెక్షన్ ఉండే ఫీల్డ్స్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ ఇది రాజయోగాన్ని అయితే ఇస్తుంది, బట్ రాజయోగాన్ని ఇస్తుందన్నంత మాత్రాన నెగిటివ్ రిజల్ట్స్ ఉండవని అర్థం కాదు. మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా గ్రహానికి. బికాస్ నేను కన్సల్టేషన్స్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం దానికి రాజయోగం ఏర్పడింది కదా అని. అవును, యోగం ఏర్పడితే యోగాన్ని ఇస్తాడు, కానీ యాజ్ ఎ ప్లానెట్ మీకు కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. యోగం ఏర్పడితే యోగము ఉంటుంది, ఒకవేళ అక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే అవయోగం ఉంటే అది కూడా ఇచ్చేస్తాడు. అంటే లైక్ సాటర్న్ అండ్ సన్ ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు అవి డ్యామేజ్ చేస్తాయి ఆ హౌస్ని, అప్పుడు దాన్ని కూడా ఇచ్చేస్తాడు, డ్యామేజ్ని కూడా. సో ఇది మనకి భాగ్యాధిపతి సప్తమ భావంలో ఉన్నప్పుడు
ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ రాజయోగ కాంబినేషన్, బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే డెఫినెట్లీ ఉంటాయని చెప్పచ్చు. ఓకే గైస్, అండ్ మీ 7th లార్డ్ ఎక్కడున్నాడు, మీ హారోస్కోప్ ఏంటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నుంచి మీరు సర్వీస్ సెక్షన్కి వెళ్ళండి, చూసుకోండి, కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అట్లానే ఈ వీడియో మీద ఒక మొబైల్ నెంబర్, నేను ఎప్పుడూ కూడా కన్సల్టేషన్ గురించి చెప్పేప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటా, దట్ ఈజ్ ఓకే. అండ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు SMS కానీ వాట్సాప్ కానీ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.